నమస్కారం తమ్ముళ్ళు, ఎట్లున్నారు మీరంతా? ఈరోజు మనము ఒక మంచి లెర్నింగ్ వీడియో ధన్ టీవీ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ధన్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ అసలు నాకు తెలిసి బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫీచర్ గురించి మనం వీడియో చేస్తున్నాను నేను సిరీస్. ఈరోజు tv.dhan.co గురించి చెప్తా. దీనంత బెస్ట్ నిజంగా లేదు, నేను నిజంగా చెప్తున్నాను. నేను జెరోదా వాడినా, వేరే వాడినా అని. tv.dhan.co దీనికి అసలు ఎవరు సాటి రాడు, ఎందుకంటే అంత ఫాస్ట్, అంత ఫటక్ అని ఉంటుంది అనమాట. దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. లెట్స్ స్టార్ట్. ఓకే, అసలు ఏంది tv.dhan.co? ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బంద్ చేస్తాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. మనం ట్రేడింగ్ ప్లాట్ఫామ్ web.dhan.co అంటే డన్ పోర్టల్ ఓపెన్ అయిపోతాను. ఇది ఏం లేదు, నార్మల్లీ టెస్టింగ్ చేస్తున్నా. ఓకే, తర్వాత మీరు కింద వచ్చేసి, లేదంటే అది కూడా కింద కూడా వద్దు, ఇది వచ్చేసి tv.dhan.co అని కొట్టారనుకోండి. ఓకే, tv.dhan.co అని కొట్టేస్తే ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది విత్ చార్ట్. మొత్తం దీంట్లోనే చేసుకోవచ్చు తెలుసా. అన్నీ నేను క్లియర్గా చెప్తాను. దీని అడ్వాంటేజెస్ చెప్తాను. కానీ ఇప్పుడు మనం ట్రేడింగ్ ఉంది కదా, కొన్ని డేస్ వాడిన తర్వాత అది పేమెంట్ అడుగుతుంది అనమాట. లాగిన్ చేయమని చెప్తుంది, పేమెంట్ అడుగుతుంది, 30 day ఫ్రీ ట్రయల్ అంటుంది, సోది అంటుంది. ఇది మనకు మొత్తం ఫ్రీ, మీకు దానిలో అకౌంట్ ఉంటే చాలు. అందుకే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ అంటున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ఉండి వెళ్ళి జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇది చాలా ఫ్రీ అండి, అసలు ఫ్రీ అనమాట. ఇది మీరు ఎంతైనా వాడుకోవచ్చు, అన్ని ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. యూజువల్లీ ఏం తెలుసా, దీని గురించి చెప్తా. కానీ ఈ లేఅవుట్స్ ఉన్నాయా, ఇది కూడా పేడ్ ఉంటాయి అన్నమాట. ఈడ నువ్వు ఇగో ఇట్లా 4 పెట్టుకో, 4 చార్ట్లు చేసుకో, ఫ్రీ. ఓకే, స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటూ వస్తాం. దీని మెయిన్ ఫీచర్స్ చెప్తాం. ఇది ఫ్రీ. ఇండికేటర్స్ అన్లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఏమైనా ఇండికేటర్ వాడుకో, ఫ్రీ. మల్టీ స్క్రీన్ లేఅవుట్, ఇందాక నేను చెప్పా కదా, మల్టీ స్క్రీన్ లేఅవుట్ ఉంటాయి అన్నమాట. నువ్వు ఏదన్నా చార్ట్ పెట్టుకోవచ్చు. దీని గురించి ఇండెప్ట్గా చెప్తాను నేను. జస్ట్ ఒక కంటెంట్ లాగా ఈ వీడియోలో మీరు ఏమేమి చూడగలుగుతారు ఇవన్నీ చెప్తా. ఫుల్ వీడియో చూడండి గైస్, లేకపోతే మీకు నాలెడ్జ్ రాదు. సగం చూస్తే సగం అయిపోతాయి జీవితాలు. సో మొత్తం చూడండి, సో దాట్ మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ చార్ట్ నుంచి స్టెప్ లెఫ్ట్ సైడ్ ఉందా, లెఫ్ట్ నుంచి లైన్గా చెప్పుకుంటూ వస్తా. ఓకే, కొంచెం ఫాస్ట్గా చెప్తా, సో దట్ మీకు క్లియర్గా అర్థమైపోవాలి. ప్లస్ ఎక్కువ సోది ఉండదు కదా. మనం మొత్తం వీడియో చూడండి, మనం తెలుగు ట్రేడర్ ఏజే, ఎప్పుడు సోది ఉండదు, డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ ఉంటుంది అనమాట. రప ఎప్పుడు వెళ్ళిపోవాలి కామ్గా. ఓకే, సో చెప్పుకుంటా. ఫస్ట్ థింగ్, tv.dhan.co అని ఓపెన్ చేస్తారనుకోండి, మీకు చార్ట్ విండో ఓపెన్ అవుతుంది. అన్ని చార్ట్లనే చేసుకోవచ్చు. ఓకే, తినడం, పడుకోవడం, అవి కూడా అన్ని చార్ట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏం లేదు, పైన నిఫ్టీ 50 ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏమైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చింది. ఆడదు మనది. ఓకే, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, లేకపోతే స్టాక్స్, ఏది SBI, ఏదన్నా చార్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తారు, క్లిక్ చేస్తారు అనుకోండి. ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇండెక్స్ అన్నీ ఇక్కడ కామ్గా ఇక్కడ కొట్టేసాలి. బ్యాంక్ నిఫ్టీ ఇట్లా కొట్టంగానే ఇట్లా ఓపెన్ వచ్చేస్తాను అనమాట. ఈడేమి ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే దాని చార్ట్స్ మొత్తం చూసుకోవచ్చు. పర్ డే, లేకపోతే పర్ డే 12 months, సంవత్సరానికి ఎట్లా నడుస్తుందని చూసుకోవచ్చు. ఇట్లా నడుస్తుంది ఒక్కొక్క సంవత్సరానికి బ్యాంక్ నిఫ్టీ. అమ్మ జీవితం ఏం లేస్తుంది. 2006లో 4900 ఉండే. ఎంత పర్సెంట్ పెరిగింది? సరే, అది పాయింట్. ఈడ మీరు అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఉన్నా, నిఫ్టీతో కంపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. ఇట్లా గీతలు వస్తాయి అన్నమాట, 2 లైన్లు వస్తాయి. ఓకే, ఈ బ్లూ కలర్ లైన్, ఆరెంజ్ కలర్ లైన్ నిఫ్టీ, ఇక్కడ చూడండి, నిఫ్టీ ఈజ్ ఆరెంజ్ కలర్ ఉన్న చార్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇది 2 మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు ఈడ నడిచిందన్నమాట. ఈడ బ్యాంక్ నిఫ్టీ పైన ఉంది కానీ నిఫ్టీ కిందికి పడిపోయింది, సంథింగ్ అట్లా. అదంతా మీరు డిఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట ఈ కంపేర్ బటన్లో. ఓకే, తర్వాత టైం ఫ్రేమ్. అమ్మ 5 seconds టైం ఫ్రేమ్ ఏదైనా ఉందా మీకు? మీరు పోయి చూసుకోండి కావాలంటే. ట్రేడింగ్లో 5 seconds ఉండదు, ఉంటుంది కానీ వాడు సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఈడ మనకు 5 seconds ఉంది, 5 minutes ఉంది, 30 minutes ఉంది, మీ అమ్మ 12 months దాకా కూడా ఉంది. ఓకే, అది కూడా ఇది పైన ఎందుకు చూపిస్తుంది 3. నేను ఇట్లా క్లిక్ చేసుకొని ఈడ మనం స్టార్ పెట్టేసినాం అనుకో,
డైరెక్ట్ ఇక్కడ పైకి వచ్చేస్తాను అనమాట. రప్ప ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి కామ్గా. అర్థమవుతుంది కదా. 5 seconds తీసేద్దాం, వదిలే ఉండని. సో అది 5 seconds ఏ టైం ఫ్రేమ్లో మనం వీడు పెట్టుకోవచ్చు. తర్వాత చార్ట్. ఇప్పుడు మనము ఎప్పుడు చూసినా అందరూ ఈ క్యాండిల్సే వాడుతుంటారు, ఎందుకంటే అది ఉపయోగం కాబట్టి వాడతారు. కానీ మీకు లేదు నేను తీటా అని నాకు ఏరే చార్ట్లో నేను డబ్బులు సంపాదిస్తాను, ఏరే చార్ట్ వాడుకోవద్దు అన్నారు. కానీ యాజ్ పర్ మై వ్యూ క్యాండిల్ చార్ట్లో మీకు ప్రైజ్ యాక్షన్ తెలుస్తుంది అన్నమాట. మీకు ఎక్కడ కిందికి పోయింది, ఎక్కడ పైకి పోయింది, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోకూడదు, అంత క్లియర్గా అర్థమైంది. నేను ఇందాక అనుకున్నా ఇక్కడ నుంచి కింద పడుతుంది తీసుకోవచ్చని, బట్ మనం బ్రేక్లో ఉన్నాం కాబట్టి మనం ట్రేడింగ్ చెయ్యము. ఓకే, సో అది ఇక్కడ మీరు కావాలంటే ఏ క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇండికేటర్స్. ప్రపంచంలో ఉన్న అన్ని ఇండికేటర్స్ ఇటు ఉంటాయి, కొత్తగా బాగానే ఉండదు. కానీ మీరు మన ట్రేడింగ్ వీడియోస్ డైలీ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. మనము మూవింగ్ యావరేజ్ ఇంకా వాల్యూమ్ది ఇండికేటర్స్ వాడుకుంటాం అనమాట. నేను చెప్తున్నా మన ఫాస్ట్ అవుతుందా, మీకు అర్థమవుతుందా? ఏమైనా ఫాస్ట్ వెళ్ళిపోతే నాకు కమెంట్ చేయండి. అలానే ఫాస్ట్ అవుతున్నా కొంచెం మెల్ల చేయండి. మెల్ల అవుతున్నా అంటే అరే నువ్వు మెల్ల అవుతున్నా ఫుల్ సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతే ఫస్ట్ అని కూడా వెళ్ళిపోతావు. ఓకే, బ్యాక్ టు టీవీ డాట్ డన్. ఓకే, మీరు ఏ ఇండికేటర్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మూవింగ్ యావరేజ్ వాల్యూమ్ ఆల్రెడీ యాడెడ్ ఉంది. నువ్వు ర్యాండమ్గా కిందికి పోయి ఓకే సమ్ ర్యాండమ్ బుల్లింగర్ బ్యాండ్ పెట్టగానే చూడండి యాడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో యూజువల్లీ బుల్లింగర్ బ్యాండ్ ఏంటంటే పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడ నుంచి కింద పైన ట్రై చేస్తారు, కిందికి పోయితే పైకి పోయిన ట్రై చేస్తారు. ఇవి ఉంటాయి అనమాట, బట్ అవి మనం వాడం. ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడదాం అనుకుంటే మీరు ర్యాండమ్గా ఇక్కడ సెర్చ్ చేసుకొని ర్యాండమ్ ఆర్ ఎనీ ఇండికేటర్స్ యూ కెన్ సెర్చ్ చేయరు. ఓకే, తర్వాత ఈ మీరు ఇండికేటర్స్ మల్టిపుల్ పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అండి, బుల్లింగర్ బ్యాండ్ ఏడుంది, బుల్లింగర్ బ్యాండ్ ఇది నాదొక స్ట్రాటజీ పోయి నేను నిఫ్టీకి ఇవి వాడుకుంటా. నువ్వు కామ్గా ఇడికి వెళ్ళిపోయి సేవ్ ఇండికేటర్ టెంప్లెట్ అని కొట్టావు అనుకో, పేరు అడుగుతుంది, ఆ పేరు పెట్టేసినావు అనుకో, తర్వాత నార్మల్ రేపు పొద్దున వచ్చి ఓపెన్ చేసుకొని అరే ఇది ఉంది కదా అని పోయి మల్టిపుల్ టెంప్లెట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. క్లిక్ చేసి నేను ముందు చేసిన టెంప్లెట్ ఇది, అక్కడే చూడండి ఈ లైన్ హారిజాంటల్ లైన్స్ కూడా అక్కడే ఉన్నాయి. అట్లనే ఇట్లా వెళ్ళిపోయి ప్రైజ్ యాక్షన్ ఇట్లా ఇండికేటర్స్ అంట, ఇగో చూడండి. సో అట్లా ప్రీ డిఫైన్డ్గా మీకు అక్కడ ఉంటుంది అనమాట, రెడీగా. అర్థమవుతుంది కదా. అట్లా వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ టు నిఫ్టీ బాయ్. ఓకే, ఇండికేటర్ అన్నీ తీసేద్దాం, సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బై సెల్ అని ఉంది ఇక్కడ. మీరు ర్యాండమ్గా ఇక్కడ బై ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్ చార్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే నిఫ్టీని డైరెక్ట్గా మనం బై చేయం కదా. ఇది వెళ్ళిపోయి నిఫ్టీ 50 ఆప్షన్ చార్ట్లో కాల్ ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే, 5 minutes క్యాండిల్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు బై అని కొట్టారనుకోండి, చూడండి పాపప్ వచ్చింది ఒకట. ఇక్కడ మీరు డే ట్రేడింగ్ ఆర్ నార్మల్ ట్రేడింగ్, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, ట్రిగర్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు యూజువల్లీ నేను మార్కెట్ ఆర్డర్ తీసుకుంటాం. మీరు ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని లాట్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ బై కొట్టుకోవచ్చు. ఓకే, దీనిలో ఒక బెనిఫిట్ ఉంది, అది నేను నెక్స్ట్ స్కాల్పర్ విండోలో చూపిస్తాను. క్రేజీ బెనిఫిట్. ఈ బెనిఫిట్ నాకు జెరోదాలో లాగా నాకు లాస్ అయింది చూడండి స్టార్టింగ్ సంవత్సరాల్లో. ఈ బెనిఫిట్ నాకు అప్పుడే ఉంటే నాకు మస్తు అవుతుండే. ఆ బెనిఫిట్ గురించి చెప్తా, ఫస్ట్ అయితే చెప్తా. సో ఇక్కడ 6 లాట్స్ అంటే లాట్ ప్రకారం ఇక్కడ క్వాంటిటీ యాడ్ అయి ఉంటాను. మనం డైలీ 200 క్వాంటిటీ వేస్తాం, ఆ క్వాంటిటీ ఇక్కడ పైన ఉంది. ఓకే, 3 లాట్స్ అంటే 225 క్వాంటిటీ అమౌంట్ వచ్చేస్తుంది, బై చేసుకోవచ్చు. ఓకే, 1 లాట్ అంటే 75కి పెంచారు కాబట్టి నిఫ్టీ 75 క్వాంటిటీ. ఇక్కడ బై ఇంకా సెల్ చేసుకోవచ్చు. స్కాల్పర్ విండో మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకి తెలుసు స్కాల్పర్ విండో ఎట్లా వాడతాం. మనం చిట్టగా వాడతాం. ప్రీవియస్ కూడా చూడండి, ఇష్టం ఇదే వాడతాం. ఎందుకంటే అరే ప్రపంచంలో నీకు నువ్వు కూడా 10 లక్షలు పెట్టు, 10 లక్షలన్నా పెట్టు, ఆటోమేటిక్ స్లైస్ అయ్యి బై కొట్టగానే బై అయిపోతుంది తెలుసా. నీకు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు అదే 75 కూడా పెట్టు, రప్పని అయిపోతుంది. అంటే యూజువల్లీ జెరోదాలో ఎట్లుంటానో నువ్వు కొన్నావు అనుకో, ఒకటేసారి కొనలేవు అనమాట. నువ్వు ఇట్లా వెళ్ళిపోయి బ్రాకెట్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని ఆడ స్లైసులు నంబర్లు పెట్టుకొని ఇది ఆటోమేటిక్. ఇది స్కాల్పర్కి చాలా ఇంపార్టెంట్. రపరప ట్రేడ్ తీసుకోవాలి, రపరప అమ్ముకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఇట్లా కొనుక్కోవాలి, 5,000 క్వాంటిటీ బై లెగ్స్కి ఆల్రెడీ ఆటోమేటిక్ అది ఇదైపోతుంది అనమాట, కట్ అయిపోతుంది. ఓకే, సో అట్లా ఎంత మంచి క్వాంటిటీ ఇది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వేరే 2 చార్ట్లు ఉన్నాయి అనుకోండి, 2 చార్ట్లు ఉన్నాయి, నువ్వు వీడు వెళ్ళిపోయి పుట్టు ఒకటి యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే
పుట్ ఒకటి యాడ్ చేసుకుంటా. వీడికి వెళ్ళిపోయి స్కాల్పర్ విండో చూడండి, ఇప్పుడు వీడికి వచ్చేసింది. నువ్వు కాల్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ రిఫ్రెష్ అని కొట్టాలి. ఇప్పుడు కాల్ యాడ్ అయిపోతుంది. సో రిఫ్రెష్ కొట్టడం మర్చిపోకండి, ఇక్కడ ఉంది చూడండి రిఫ్రెష్ బటన్. ఓకే, ఇది కొట్టాలి, లేదంటే మళ్ళీ దీంట్లోనే ట్రిగర్ అయిపోతుంది. ఇది చూసుకోవాలి కదా, ఈ పైన చూసుకోవాలి. ఓకే, సో అది. సో ఇప్పుడు నువ్వు 10 పొజిషన్లు ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, కాల్ ఒకటి చేసుకున్నా, పుట్ ఒకటి యాడ్ చేసుకున్నా. నా ఆప్షన్ ట్రేడింగ్ వీడియోస్ మల్టిపుల్ మనం ఒకటేసారి ఒక స్ట్రాటజీ పెట్టేస్తాం అనమాట. పెట్టేసాం అన్నీ ఎగ్జిట్ చేయాలనుకో, ఈ బటన్ వచ్చేసాను ఎగ్జిట్ ఆల్ పొజిషన్స్ అనగానే ఇప్పుడు నా దగ్గర నడుస్తున్నాయి, ఇవి కనిపిస్తుంది. టెస్టింగ్కి పెట్టినా అన్న చెప్పి కదా, అది క్లిక్ చేసాలా, సెలెక్ట్ అలా కొట్టేసాలా, ఎగ్జిట్ అనగానే రబా వెళ్ళిపోతాయి అనమాట అన్నీ. సో అది అలర్ట్ గురించి సపరేట్ వీడియో చేస్తా. ఏం లేదు, అలర్ట్ అంటే ఏం లేదు, ప్రైజ్ దీనికన్నా పైకి వచ్చిందంటే నాకు చెప్పు బై, దీనికన్నా కిందికి వస్తే నాకు చెప్పు బై అంటే అదే అలర్ట్. దాంట్లో సోది ఏం లేదు. ఇందాక మనం ఓపెన్ చేసాం కదా ఆప్షన్ చైన్ డాటా, ఇది నిఫ్టీ ఆప్షన్ చైన్. లెఫ్ట్ సైడ్లో కాల్స్ ఉంటుంది, రైట్ సైడ్లో పుట్స్ ఉంటుంది. ఓకే, లేదు నేను బ్యాంక్ నిఫ్టీ కావాలంటే ఇది క్లిక్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేసుకోవాలనుకో, బ్యాంక్ నిఫ్టీ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్. అట్లా నువ్వు సెర్చ్ కూడా చేసుకోవచ్చు వేరేది. ఓకే, ఎక్స్పైరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 27th ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ చూసి ఎక్స్పైరీ చూస్తా అంటే అది కూడా చూసుకోవచ్చు. 1000 ఆప్షన్ నిఫ్టీది నెక్స్ట్ వీక్ ఎట్లుందో చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ది 200 నడుస్తుంది. గుడ్ మంచి నడుస్తుంది, గుడ్. అట్లా అనమాట. సో అది పాయింట్. తర్వాత వస్తే బాస్కెట్ ఆర్డర్ ఏం లేదు, క్రియేట్ బాస్కెట్ అని చెప్పేసి నువ్వు మల్టిపుల్ డిఫరెంట్ ఉన్నాయనుకో. ఇక్కడ ఏంది, ఇక్కడ నేను ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నాను బై, సెల్లింగ్ అని క్లిక్ చేసాను అనుకో, క్రియేట్ అయిపోయింది. దీని లోపల నువ్వు ఇప్పుడు ఎంత నడుస్తుంది నిఫ్టీ 23,500 కదా, 23,500 పుట్ ఒకటి యాడ్, ఎంత క్వాంటిటీ 75 పెట్టుకుందాం యాడ్. ఓకే, తర్వాత 23,400 కాల్ సెల్ చేద్దాం. టెస్టింగ్ చెప్తున్నా. ఓకే, యాడ్ టు బాస్కెట్. ఇప్పుడు చూడండి గైస్, ఓవరాల్ మార్జిన్ ఈ రెండు సెల్ పెట్టా కాబట్టి దానికి అంత డబ్బులు వస్తున్నాయి. ఓకే, అందుకోసానికి అది ఎక్కువ రేట్ చూపిస్తుంది. ఓకే, ఇది యాక్చువల్లీ నాకు డ్రాగ్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ మనం సెల్ చేసుకున్నాం అనుకో, ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేస్తే ఈ మార్జిన్ కట్ డౌన్ అయిపోతుంది. అది హెడ్జ్ బెనిఫిట్, నేను తర్వాత చూపిస్తాను దానికి ఆ సోది గురించి. కానీ ఇప్పుడు కరెంట్ ఇట్లా యాడ్ చేసుకుని ఒకటేసారి ఎగ్జిట్ కొట్టేస్తే ఎన్ని ఉంటాయి అన్ని, నువ్వు వేరేది వేసుకో, కాల్ 20 యాడ్ చేసుకో, 20 యాడ్ ఎగ్జిట్ కూడా అన్ని పట్టున ఎగ్జిట్ అయిపోతాయి అన్నమాట. బాస్కెట్ చూడండి, హెడ్జ్ బెనిఫిట్ ఇక్కడ చూపిస్తుంది 71,000 హెడ్జ్ బెనిఫిట్ అయింది. ఇక్కడ సెల్ పెట్టాం కాబట్టి. ఓకే, అర్థమైంది కదా, ఇందాక చెప్తుండే హెడ్జ్ బెనిఫిట్ ఇదే. ఓకే, ఇన్డెప్త్గా మనం లైవ్ వీడియో చేస్తుంటాం డైలీ, మీరు అది చూస్తే మీకు స్లోగా మీకు దీని కథ ఏందో అర్థమైపోతుంది. ఓకే, సో బాస్కెట్ అయిపోయింది. ఇండిసెస్ ఏం లేదు గైస్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, అట్లా అన్ని ఇండిసెస్ వస్తాయి. మనం ఎప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు ట్రేడ్ చేస్తామంటే, నిఫ్టీ స్పెసిఫిక్ ఎందుకంటే అక్కడ జనాలందరూ ఆడనే ఉంటారు. సో ఆడ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దాంట్లో ట్రేడింగ్ చేస్తామంటారు. లేదంటే నువ్వు కావాలంటే నిఫ్టీ మీడియాలో పోయి కూడా నువ్వు ట్రేడింగ్ చేసుకోవచ్చు, తెలుసా, అది పాయింట్. తర్వాత ఇదేంటి పాపప్ చెట్లు కుట్టగానే బయటకు వచ్చేస్తాను అనమాట, అంతే సింపుల్. రిఫ్రెష్ బటన్, రిఫ్రెష్ అవుతుంది. యూజర్ సెట్టింగ్స్ ఈడ ఏం లేదు గైస్, మనము స్పెసిఫిక్ చార్ట్ ఆటో సేవ్ కావాలన్నా, లోగో చూపించాలన్నా వద్దా, ఇన్డెప్త్ థీమ్ అయింది, డే నైట్ కొట్టగానే రబక్ మంచి చీకటి అయిపోతుంది. నాకు భయం అవుతుంది, పొద్దున్న వచ్చేసినాం ఇట్లా అయిపోతుంది అనమాట. ఆర్డర్ విండో, స్కాల్పర్ కావాలన్నా వద్దా, మనం స్కాల్పర్స్ కాబట్టి స్కాల్పర్ అని పెట్టాలన్నమాట, కిక్ వస్తుంది. అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఇంగ్లీష్ వచ్చేసి అర్థమైపోతాయి. ఎక్కువ మనం సోది దాని మీద టైం వేస్ట్ చేయదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు రైట్గా చెప్పేస్తా, మీరు అలా అర్థం చేసుకుంటే మీకు ఇంకా చాలు, వేరే ఎందుకు అది పాయింట్. ఇది గైస్, ఇది ఉందా డన్ వైఫై, ఇది ఏందో మీకు చూపిస్తా వేరే వీడియోలో. దీన్ని కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది మన ఫోన్ ఇంకా ల్యాప్టాప్ ఒకటేసారి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఒక థింగ్ ఉంది, అది నేను చెప్తా. ఓకే, రీప్లే చెప్పలే కదా మీకు, ఇంకా రీప్లే ఏందో చూపిస్తా కానీ మస్తు ఉంటుంది. ఇగో నేను ఇప్పుడు ఏడుంది నిఫ్టీ, ఏడుంది అన్న నిఫ్టీ, ఇది రీప్లే అని కొడతా. ఈరోజు ఎంత 6th Feb, రీప్లే అని కొట్టగానే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇగో విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏడికి పాత రోజు 4th Februaryకి వెళ్ళిపోతావు. ఓకే, వెళ్ళిపోగానే ఇగో ఇది 4th February ఈడికి వచ్చేసింది.
అందరూ అంటుంటారు కదా, అరే నాకు పేపర్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో ఇదే. ఈడ వచ్చేసినాం అనుకో, కింద కనిపిస్తుందా ఈడ చూడండి. ఈడ నేను ఇది ఫేక్, రియల్ కాదు. ఈడ నేను 1000 క్వాంటిటీ తీసుకుంటాను. అరే జర్రా, ఈడ నేను 1000 క్వాంటిటీ తీసుకుంటాను. 1000 ఓకే బై. ఈడ నా పొజిషన్ పడిపోయింది, నాకు ఎంత డబ్బులు వస్తుందో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను లెఫ్ట్ కింద చూడండి, మార్కెట్ రీప్లే అని ఉంది. ఒక్కసారి క్లిక్ చేస్తా, ఈ పోతూనే ఉంది చూడండి. అంటే నాకు అంత ప్రాఫిట్ వస్తుందండి. పాజ్ చేస్తా అంటే నేను ఈడ కొని ఉంటే నిఫ్టీలో ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఇది మనము ఆప్షన్ బయింగ్లో దాంట్లో చేయాలి, నిఫ్టీ దాంట్లో కాకుండా. అప్పుడు మీకు కరెక్ట్ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ప్లే చేస్తానంట, ప్రాఫిట్ వస్తుంది. 79,000 వచ్చింది, 95,000 వచ్చింది, 1,00,000. అరే తక్కువైంది 1,20,000 ఇట్లా మీకు ఇగో దీనికోసం సపరేట్ వీడియో చేస్తా, క్రేజీ ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. ఫ్లాట్ అని పెట్టినాను అనుకో, ఇది ఓకే తర్వాత చూపిస్తాలే. ఇగో మొత్తం ఎంత మనది, ఎంత సక్సెస్ రేట్, ఎంత పర్ఫార్మెన్స్ అంతా సోది చూపిస్తుంది. క్రేజీ, నాకు నస్తుంది ఇది ఆటో రీప్లే. క్రేజీ ఫీచరు, అసలు నాకు నిజంగా ఇష్టం అనమాట. ఓకే, తర్వాత ఓఐ ప్రొఫైల్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి ఓఐ ఏం చెప్తుంది తెలుసా, ఇక్కడ సెల్లర్స్ ఇంతమంది ఉన్నారు. కాల్ ఓఐ గట్టిగా ఉందంటే కాల్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే కింద పడుతుంది చూడండి. కరెక్ట్ ఈడుండే నాకు ఈడ అనిపించింది కింద పడుతుందని, కానీ నేను తీసుకోలేదు. ఇగో ఇక్కడ ఆప్షన్ పుట్ గ్రీన్ది ఎక్కువ ఉంది, అంటే దెర్ ఇస్ అ ఛాన్సెస్ అది ఇక్కడ నుంచి సైడ్ వేస్ అని అయితే, లేకపోతే ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోవడానికి అయితే. కానీ ఇక్కడికి వస్తే పడుతుందని క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఆప్షన్ చైన్ డేటా అని చెప్తారు, దానికోసం కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను నేను. ఓకే, క్రేజీ ఉంటుంది. ఇది ఏం లేదు, అండు చేస్తుంది. ఇది క్రేజీ ఫీచర్ గైస్. నీకు అన్నీ ఒకటిసారి చూద్దాం అనుకో, 4 చార్ట్లు ఓపెన్ చేసుకో, పైన నిఫ్టీ. ఓకే, ఇది క్లిక్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ ఏడని ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ బ్యాంక్ అని కొట్టు, బ్యాంక్ పోయి ఇగో బ్యాంక్. చలో, సెకండ్ దాంట్లో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. థర్డ్ దాంట్లో ఇంకేం కావాలి, రిలయన్స్ దీంతో పాటు నడుస్తుంది కదా ఒకసారి. రిలయన్స్ కింద యాడ్ చేసిన తర్వాత ఫిఫ్త్ దాంట్లో ఏం యాడ్ చేద్దాం, దెబ్బ యాడ్ చేద్దామా. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు, దెబ్బ అని కమెంట్ చేయండి, చూద్దాం. ఇక్కడ ఏం పెడదాం, ఎస్బీఐ పెడదాం. ఉట్టే టైంపాస్ పెడుతున్నాం. ఇక 4 ఎట్లా మూవ్ అవుతుందో చూసుకొని మీరు ట్రేడ్ ఇన్నే తీసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మీరు ఆప్షన్ ట్రేడ్ చార్ట్ వీడియో పెట్టుకొని బైసెల్ ఇన్నే వేసుకోవచ్చు. అన్నీ ఒకటిసారి చూసుకుంటా. మేము ఏదైనా ఈ ఫీచర్ ఉంటుందా, క్రేజీ ఫీచర్ ఇది. అది పాయింట్. ఇక్కడ ఏం లేదు గైస్, మనము లేఅవుట్స్ అంటే నువ్వు 4 పెట్టుకొని సేవ్ చేసుకున్నావు అనుకో, ఆ లేఅవుట్ సేవ్ అయిపోతావు అనమాట. నెక్స్ట్ టైం నువ్వు రేపు పొద్దున వచ్చినప్పుడు ఈ అమ్మ నిన్న క్రేజీ లేఅవుట్ ఉండే, నాకు మళ్ళీ ఒకటేసారి కావాలని ఇది క్లిక్ చేసి లేఅవుట్ నేమ్ ఇక్కడ ఉంటుంది అనమాట. కొట్టగానే ఆటోమేటిక్గా ఆ లేఅవుట్ వచ్చేస్తుంది అనమాట. అది పాయింట్. తర్వాత సెట్టింగ్ ఆప్షన్స్ గైస్ ఏం లేదు, బై ఇంకా సెల్ బటన్స్ ఇట్లా కొట్టినా అనుకో, ఇగో ఈడ వచ్చేస్తాను అనమాట. ఈడైనా కొనుక్కోవచ్చు, నాకు వద్దు అది. ఇన్స్టెంట్ ఆర్డర్ ప్లేస్మెంట్ సంవేర్ అరౌండ్ ఇక్కడనే వస్తుంది అనమాట. ప్లే సౌండ్స్, రిజెక్షన్, పొజిషన్స్. ఈ పొజిషన్స్ ఏం లేదు, ఇగో ఇట్లా పైకి కిందికి పోతుందా, దీన్ని క్లోజ్ చేస్తే ఇగో బంద్ అయిపోతుంది. సారీ, నేను కొన్న తర్వాత ఇక్కడ ఒక లైన్ వస్తుంది అనమాట, అది క్లోజ్ అయిపోతుంది, అది కనిపించదు అనమాట. ఇప్పుడు చెక్ చేస్తా కాబట్టి కనిపిస్తుంది బై చేస్తే. అది ఓకే. ఎక్స్చేంజ్ అండ్ ప్రైస్, రైట్ అలైన్మెంట్ అంతా, అపియరెన్స్. ఇగో చార్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటే, కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటే, ఫాంట్ అదంతా, ఇగో స్కేల్స్ అంతా ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇదంతా మీరు చదువుకుంటే అర్థమైపోతుంది మీకు, పెద్ద అది సోదేం లేదు. కానీ ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ నీకు నచ్చలేదు, బ్లాక్ ఇంకా పింక్ పెట్టుకోవద్దన్నాడు, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి. ఓకే, సో ఇదేంది ఫుల్ స్క్రీన్ వాడు కొట్టగానే పెద్దగా అయిపోతుంది స్క్రీన్, మళ్ళీ కొట్టగానే చిన్నగా అయిపోతుంది, అంత సింపుల్. స్నాప్షాట్ స్నాప్షాట్ ఏంది సార్, నేను ₹1,00,000 ఈరోజు ప్రాఫిట్ చేసిన, దోస్తు కలర్ చూడరా నీకు పార్టీ కానీ నువ్వు ₹1,00,000 గెలిచిన చూడని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకుని పంపాలన్నమాట. అది పాయింట్. సో అంతే గైస్, ఇంకేం లేదు. కానీ మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. TV.Done నాకైతే చాలా ఇష్టం. మీరు నా వీడియో చూడండి, ఫస్ట్ డే నుంచి నేను ఇదే వాడుతున్నా. సో ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇంపార్టెంట్ చెప్తున్నా. TV.Done కోసం మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో డన్ లింక్ ఉంటుంది, నా లింక్తో ఓపెన్ చేసుకోండి ప్లీజ్. ఇంత చెప్తున్నా కదా. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మనం మళ్ళొక్క ట్రైనింగ్ వీడియోలో కలుసుకుందాం. ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. ఏడుంది స్టాప్ బటన్, ఇట్లనే పాజ్ చేసుకోవాలా. రైట్, ఏడుంది దొరికి